అందుబాటులోకి తీసుకొచ్చిన ఆనరబుల్ సీఎం గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ధన్యవాదాలు. ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన ద్వారంగా, అనంతమైన అవకాశాల మార్గంగా తెలంగాణ ప్రగతి నమూనా సమకాలీన సాంకేతిక సంక్షేమ అభివృద్ధికి నిశానంటూ సాగుతున్న ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఉప్పల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రజిత మరియు పరమేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, మీ అందరికీ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో చిరపరిచితులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు యువమిత్రులు గణేష్ గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారిని, మరో మాజీ శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గ బాధ్యులు సుధీర్ రెడ్డి గారిని, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా మిత్రులు ఈ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మున్సిపల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన మిత్రులు వజ్రేష్ యాదవ్ గారిని, అజయ్ కుమార్ను, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రజాప్రతినిధులను, మున్సిపల్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రమశిక్షణతో మా ఆడబిడ్డలందరూ వేలాదిగా వచ్చి ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు మా సోదరీమణులకు అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అధికారులకు ఒక సూచన చేయదలుచుకున్నా. ఎప్పుడు నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా నా కుడి వైపున ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆడబిడ్డలకు కుర్చీలు వేసిన తర్వాతనే ఎడమ వైపున మా యువ సోదరులకు కుర్చీలు వేయండి. ఈరోజు వేలాది మంది వచ్చింది మా ఆడబిడ్డలు.
వాళ్ళందరినీ వెనుక భాగాన కూర్చోబెట్టి మా రాజకీయ మిత్రులందరినీ ముందల కూర్చోబెట్టాను. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, నేను ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలు ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఆడబిడ్డలు నిండు మనసుతోనే ఆశీర్వదించారు కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన. అధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, సూచన కాదు ఆదేశాలు ఇస్తున్నా. నేను నిలబడి మాట్లాడే వేదికలో నా కుడి వైపున మొత్తం మహిళలే కనిపించాలి. మహిళలు కూర్చున్న తర్వాత వాళ్ళ వెనకాల ఇతరులను కూర్చోబెట్టండి, ఎడమ వైపున మా పురుషులను కూర్చోబెట్టాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, మీకు అందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచిలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించారు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా. కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన